హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ అమృత. సో ఈ రోజు అయితే మనం ఒక ఫన్నీ టాపిక్ అయితే ఎంచుకున్నాం. అదేంటంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునే సమయంలో వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేస్తాం, మన దినచర్య ఎలా ఉంటుంది అనేది ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా వాళ్ళు ఏం చేస్తారనేది పీపుల్తో అడుగుదాము, స్టూడెంట్స్ని కానీ పబ్లిక్ని అడుగుదాము. సో వాళ్ళు ఎలా చెప్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే నేను 3 ఛాన్సెస్ ఇస్తానన్నమాట. 3 ఛాన్సెస్లో వాళ్ళు ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా వాడకుండా క్షమించండి, ఒక ఆంగ్ల పదం కూడా వాడకుండా వాళ్ళు ఎలా చెప్తారు ఏంటి అనేది నేను 3 అవకాశాలు ఇస్తాను. వాళ్ళు ఎలా చెప్తారనేది చూసేద్దాం. లెట్స్ గో. క్షమించండి, పదండి వెళ్దాం. మీ పేరు? కమలేష్. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారనేది నాకు ఒక్క ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా తెలుగులోనే చెప్పాలి. 3 ఛాన్సెస్ ఇస్తాను. పొద్దున లేస్తాం, బ్రష్ చేసుకుంటాం. బ్రష్ పోయింది. నెక్స్ట్ బట్టలు వేసుకుంటాం, అల్పాహారం తింటాం, కళాశాలకు వెళ్తాం, చదువుకుంటాం, తిరిగి వస్తాం, మళ్ళీ శుభ్రం అవుతాం, శుభ్రం అయ్యాక తింటాం. మేము ఖాళీ సమయంలో ఫోన్ చేసి వస్తాం. ఫోన్ పోయింది. నెక్స్ట్ నిద్రపోతాం. ఇంకేం చేయరు మీరు? అంటే ఆడుకోవడం ఇట్లాంటివి ఏం చేయరు? ఫ్రెండ్స్ తో మాట్లాడడం? అంటే మీరు ఓడిపోతారని చెప్పట్లేదా? లేదు, చెప్పండి, అది కూడా చెప్పాలి. గేమ్స్ మాట్లాడతాం వేరే. లేదు, చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి. అంతేనా మీ దినచర్య డైలీ? ఓకే, సరే. నేను కూడా 2 ఛాన్సులు మిస్ అయిపోయారు. పేరు? శంకర్. మీరు డైలీ లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారనేది నాకు ఒక ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా మొత్తం తెలుగులోనే చెప్పాలి. 3 ఛాన్సెస్ ఇస్తాను. విన్ అయితే నేను ఏదైనా గిఫ్ట్ ఇస్తా. 3 ఛాన్సెస్. నా పేరు శంకర్. నేను పొద్దున్నే 7ంటికి లెగిస్తాను. 7ంటికి లెగిసి స్నానం చేసి బస్సులో కాలేజ్కి వెళ్తాను. బస్సు 1 ఛాన్స్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ 7 గంటలకు లెగిస్తాను. 7 గంటలకు స్నానం అన్ని ముగించుకొని టిఫిన్ చేసి, టిఫిన్ అల్పాహారం అనాలి, టిఫిన్ సెకండ్ చేసుకో. మార్నింగ్ 7ంటికి లేచిన తర్వాత మార్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరైనా ట్రై చేయండి. అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారో మీ దినచర్యలో అది నాకు ఇంగ్లీష్ వర్డ్ ఒక్కటి కూడా యూజ్ చేయకుండా 3 ఛాన్సెస్ ఇస్తాను. అసలు ఇంగ్లీష్ వర్డ్ మాట్లాడకుండా తెలుగులోనే చెప్పు. పొద్దునే లెగిస్తాము, అన్ని కానించుకొని అల్పాహారం తిని కళాశాల వాహనంలో కళాశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని ఏం చదువుకుంటామో తెలియకుండా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తిని ఆడుకొని పడుకొని మళ్ళీ రిపీట్ సేమ్ 2 మిస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేమన్నా అంటే మీ ఛాన్సెస్ మిస్ అయిపోయినాయి. రిపీట్ సేమ్ 2 మిస్ అయ్యాయి కదా. అంటే మీరు మీ లైఫ్లో ఫోనే యూజ్ చేయరా? మరి అది అసలు చెప్పట్లేదు. అది తెలుగులో ఏమంటారు తెలియదు, అందుకని ఆ మాట రానివ్వకుండా చూసుకుంటాం. మీ పేరు? హేమంత్ కుమార్. సో మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు డైలీ లైఫ్లో ఏం చేస్తారనేది ఒక్క ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా మొత్తం చెప్పండి. ఏం చేస్తారనేది. పొద్దున్నే సూర్యుడు ఉదయించగానే, సూర్యకిరణాలు ఆ ముఖం మీద పడగానే నేను మేల్కొని నా స్థానాదులు స్వీకరించి నేను పాఠశాలకు బయలుదేరుతాను. పాఠశాలకు వెళ్ళగానే తరగతి గదిలో నా స్నేహితులందరికీ స్వాగతం పలికి వాళ్ళతో చక్కటి వినోదకరమైన మాటలు మాట్లాడుకుని వారితో అధ్యాపకులు చెప్పే కథలు, ఉపన్యాసాలు, ఇంకా మిగతా వాళ్ళు పాఠాల్లోని మంచి కథలు, నీతి కథలు వింటాం. విని వాటిని మేము అందరం జీవితంలో ఆచరించాలని మేమందరం ఒక సమయస్ఫూర్తితో కోరుకొని మేము నిర్ణయించుకొని మా అందరం తెచ్చుకున్న ఆ ఆహార పదార్థాన్ని తీసుకొని పంచుకొని తింటాం. తినిన తర్వాత మళ్ళా ఇదే వినడం, అధ్యాపకుడు చెప్పింది. తర్వాత మా యొక్క మైదానానికి వెళ్ళి క్రీడలు ఆడుకొని అక్కడ మేము అలసిపోయేదాకా చెమటలు ఆడుకున్న తర్వాత మేము ప్రశాంతంగా సేద తీరుతాం, చెట్లకి వెళ్దాం. సేద తీరి మధ్యాహ్న సమయాన భోజనాన్ని స్వీకరించి కాసేపు చల్లని చెట్టు నీళ్ళలో
విశ్రాంతి తీసుకోవడం జరిగిన తర్వాత నడుచుకుంటూ ఇంటికి చేరుతాం. చేరుకున్న తర్వాత సంధ్యావందనం చేసి కాసేపు సినిమాలు కార్యక్రమాలు వీక్షించి ఓకే కార్యక్రమాలు వీక్షించి కాసేపు పక్కింటి మా మిత్రులతో పక్కింటి మిత్రులతో చాటింగ్ అనకూడదు, నా ఛాన్స్ పోలేదు. ఆ తర్వాత వాళ్ళతో సమయాన్ని కాసేపు గడిపిన తర్వాత మా అమ్మ ఏదైతే నా కోసం తయారు చేసిన వంటకాలు ఉంటాయో వాటిని నేను రుచి చూసి మా అమ్మని పొగిడి కథ సమాప్తం చేస్తాను. రోజుకి నైట్ పడుకోరా? అదే సమాప్తం. అంటే మీ డేలో అసలు ఫోన్ యూజ్ చేయరా మీరు? మా అమ్మ నాన్న నాకు ఫోన్ కొనబెట్టి చెప్పండి. అది తంది కొంచెం అని ఇచ్చింది. అదేంటిది? తన ఫోన్ అది, ఇదిగో నీ ఫోన్ ఉంచి ఉన్నది. ఏమంటారు దీన్ని? గ్యాడ్జెట్, సారీ యంత్రం. ఓకే, అయితే మీరు కూడా ఫెయిల్ అయ్యారు. మీ పేరు? మీరు మీ డైలీ లైఫ్లో మార్నింగ్ నుంచి డైలీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అంటే మీరు ఇంగ్లీషా లాంగ్వేజ్ తెలుగు? ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చేస్తారో ఒక్క ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా చెప్పండి. ఒక ఇంగ్లీష్ వర్డ్ 3 ఛాన్సెస్ ఇస్తాను. ఒక ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారో చెప్పండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే మొత్తం చెప్పాలా? చెప్పండి. ఇంగ్లీష్ మాట్లాడుకుంటా అంటే ట్రై చేయండి, మన లాంగ్వేజ్ తెలుగే కదా, ట్రై చేయండి. మార్నింగ్ లేస్తాం. ఇంకా మార్నింగ్ ఫస్ట్ మార్నింగ్ చెప్తున్నారు, ఉదయాన్నే లేస్తాను. ఒక ఛాన్స్ అయిపోయింది. ఉదయమే లేచి మెడిటేషన్ ధ్యానం చేస్తాను. సెకండ్ వన్ పోయింది. మెడిటేషన్ అంటే ధ్యానం. ఓకే, నెక్స్ట్. ధ్యానం తర్వాత ఇక చదువుకొని కాసేపు తర్వాత కొంచెం టిఫిన్ చేసి. టిఫిన్ పోయింది. అల్పాహారం అనాలి. ఓకే, మీ 3 ఛాన్సెస్ అయిపోయినాయి. లేదు కాదు, మీరు చెప్పండి, మీరు ట్రై చేయండి. మీ పేరు? సంతోష్. సో మీరు చెప్పండి, ఒక్క ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా. అంటే 3 ఛాన్సెస్ ఇస్తాను. మీరు డైలీ లైఫ్లో ఏం చేస్తారో, రొటీన్గా మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు ఏం చేస్తారో తెలుగులో చెప్పండి. ఉదయాన్నే పళ్ళు తోముకుంటాను, స్నానానికి వెళ్తాను, తర్వాత అల్పాహారం తింటాను. అల్పాహారం తిన్న వెంటనే వ్యాయామం చేస్తాను. ఫస్ట్ వ్యాయామం చేసి తర్వాత అల్పాహారం తింటాను. అల్పాహారం తిన్న తర్వాత చదువుకోవడానికి కళాశాలకు వెళ్తాను. కళాశాలలో మా పక్కనున్న మిత్రులతో కలిసి సరదాగా క్లాసులో ముచ్చట్లు చెప్పుకొని. క్లాసులో పోయింది. ఓకే, నెక్స్ట్. క్లాస్ తెలుగులో ఏమన్నారు చెప్పండి. మరి తెలుగు లాంగ్వేజ్ కదా, తరగతిలో మిత్రులు తరగతి గదిలో అధ్యాపకులకి వందనాలు చేసి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళా అల్పాహారం తిని. ఏంటి అంటే మీరు సాయంత్రం వేళ కూడా అల్పాహారం తింటారా? మధ్యాహ్నం తిన్నాం కదా, లంచ్ మధ్యాహ్నం అల్పాహారం దగ్గర ఆగాం కదా. అల్పాహారం తాగిందా ఫుల్గా అనకూడదుగా. ఓకే, నెక్స్ట్. ఇంకొక ఛాన్స్. ప్రశాంతంగా ఏమంటారు దాన్ని, పడుకుంటాను. ప్రశాంతం పడుకుంటాను. మళ్ళా వెంటనే లేచి మా మిత్రులతో సరదాగా క్రీడల్లో పాల్గొంటాను. చాలా క్రీడలు ఆడతాం, క్రీడల్లో పాల్గొంటాం. మళ్ళా ఇంటికి వెళ్ళి. ఏ క్రీడ ఆడతారు మీరు? క్రీడ అంటే చాలా ఆడతాం. ఒకటని కాదు, చాలా ఆడతాం. చాలా ఆడిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళి లాస్ట్ అల్పాహారం తిని. పొద్దున అల్పాహారం, మధ్యాహ్నం అల్పాహారం, సాయంత్రం అల్పాహారం. భోజనం చేయరా మీరు? డైట్ మెయింటైన్ చేస్తున్నాం మేము. డైట్ పోయింది. 3 ఛాన్సెస్ కంప్లీట్. డైట్ అనుకుంటా. డైట్ అని చెప్పి మీరు అడిగారు అన్నా. నేను అల్పాహారం లాస్ట్ లో మళ్ళా అల్పాహారం తిని పడుకుంటాను. లాస్ట్ లో అనకూడదు, చివరిలో అల్పాహారం. ఫస్ట్ నేను అదే చెప్పా, చివరిలో మళ్ళీ ఫస్ట్ అన్నారు. మళ్ళీ ఓకే, మీరు ఫెయిల్ అయ్యారనమాట.